పెళ్లి పనులు జరుగుతున్నాయి. అతిథులంతా వచ్చారు. మరో కొన్ని గంటల్లో పెళ్లి. కానీ అంతలోనే ఆ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లి కూతురు ప్రియుడితో పరారైన విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. ఆమె చెల్లిని వధువుగా రెడీ చేయగా మైనర్ అని తెలిసి అక్కడికి చేరుకున్న అధికారులు పెళ్లిని ఆపేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా నారాయణపూర్లో చోటు చేసుకుంది. నారాయణపూర్కు చెందిన యువతి అనితకు హుస్నాబాద్కు చెందిన మొగిలితో పెళ్లి నిశ్చయమైంది. అతనంటే ఇష్టం లేని అనిత పెళ్లికి ముందు రోజు ప్రియుడితో పరారైంది. అవమాన భారంతో కుంగిపోయిన ఆమె తల్లిదండ్రులు తమ చిన్న కూతురును వరుడు మొగిలికిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె మైనర్ కావడంతో గోప్యంగా పెళ్లి చేయబోయారు. విషయం బయటికి తెలియడంతో అధికారులు వాళ్ల ఇంటికి వెళ్లి పెళ్లి ఆపేశారు. మైనర్కు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని, చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు పోలీసులు. దీంతో చేసేదేమీ లేక పెళ్లి వాయిదా వేశారు. కేసు నమోదు చేసి పరారైన అనిత కోసం గాలిస్తున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఉమారాణి. నేను సిడిపిఓ సిరిసిల్ల ప్రాజెక్టు నుండి పనిచేస్తున్నాను. నిన్న అనగా 14 మే రోజున చైల్డ్ లైన్కి ఒక బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం అందగానే ఎల్లారెడ్డిపేట మండలము నారాయణపూర్ గ్రామానికి చైల్డ్ లైన్ టీము మరియు డిసిపియు టీము, ఎంఆర్ఓ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, మా సూపర్వైజర్ గారు, తర్వాత ఆర్ఐ గారు, పోలీసులు వాళ్ళందరం కలిసి అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండనందున బాల్య వివాహం అని గమనించి అది నిలిపివేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లికి మరియు మిగతా అక్కడ ఉన్నటువంటి అందరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా బాల్య వివాహం చేసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా వివరించడం జరిగింది. బాల్య వివాహం చేసుకోవడం వలన ఎర్లీగా ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. మరియు రక్తహీనతకు లోనయ్యి లో బర్త్ వెయిట్ బిడ్డ పుట్టే అవకాశం కూడా ఉంటుంది. దీంతో మ్యాటర్నల్ డెత్ కూడా జరుగుతుంది. కావున తల్లికి బిడ్డకు ఇద్దరికి కూడా ఇది ప్రమాదకరం కాబట్టి, మరియు అవగాహన అంటే జీవితం పైన కూడా అవగాహన లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలకి అంటే 18 సంవత్సరాలు నిండకుండా కూడా ఎవరైనా వివాహం చేస్తే అది చట్టరీత్యా నేరము. 2006 చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా జైలు శిక్ష కూడా ఉంటుంది. ఈ విధంగా అందరికీ కూడా మేము అవగాహన కల్పించడం జరిగింది. రెటిక మరో కొన్ని గంటల్లో పెళ్లి జరగబోతుండగా పెళ్లి కూతురు తన ప్రియుడితో కలిసి పరారైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మరికొన్ని గంటల్లో పెళ్లి అనేటువంటి కోణం ఉన్నప్పుడు ఇటు అక్క ఎవరైతే తెల్లారి వివాహం చేసుకోవడానికి సిద్ధమైనటువంటి ఆ యువతి రాత్రి సమయం లోపలనే తను ప్రేమించినటువంటి యువకుడితో పరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తమ గ్రామం లోపల ఇటు ఒకవైపు తమ పెద్ద కూతురు ప్రేమించినటువంటి యువకుడితో పరారవడంతో ఎట్టకేలకు ఆ చిన్న కూతురుని ఆ పెళ్లికి ఒప్పించడం జరిగింది. కానీ చిన్న కూతురు మైనర్ అని తెలవడంతో ఇటు ఆ పెళ్లి అధికారులు వచ్చేసి ఆపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము నారాయణపూర్ గ్రామం లోపల ఇటు అనిత అనేటువంటి అమ్మాయికి నారాయణపూర్ చెందినటువంటి అనిత అనే అమ్మాయికి హుస్నాబాద్ చెందినటువంటి మొగిలి అనేటువంటి అబ్బాయితో 15 రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. అయితే నిన్నటి రోజు పెళ్లి ఉండగా మొత్తం పెళ్లి పనులు కూడా పూర్తయినటువంటి సందర్భం లోపల మొన్న రాత్రి సమయం లోపలనే ఆ పెళ్లి కూతురు తన ప్రియుడితో జంపైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కుటుంబం యొక్క పరువు పోతుందని చెప్పి రాత్రి అంతా కూడా ఆ కుటుంబ సభ్యులంతా నిద్ర లేకుండా ఇటు మొత్తం కూడా ఒకేసారి తమ కూతురు చెప్పక చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోవడంతో అయితే వాళ్ళంతా అవమాన భారంతో మునిగిపోయారు. అయితే ఆ పెళ్లి అబ్బాయిని ఒప్పించి తన చిన్న కూతురుని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దీనికి తన చిన్న కూతురును కూడా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇటు చిన్న కూతురు కూడా అక్క చేసినటువంటి తప్పుకు తన ద్వారా ఇటు సరిదిద్దుతానని చెప్పి చిన్న కూతురు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం లోపల మళ్ళీ వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి సందర్భం లోపల తీరా సమయానికి ఇటు చిన్న కూతురు మైనర్ అని తేలడంతో అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకు సమాచారం ఇచ్చారు. మరికొద్ది గంటల లోపల తాళి కడతారు అనేటువంటి సందర్భం లోపల ఇటు అధికారులు వచ్చి ఒక్కసారిగా ఆ పెళ్లి మండపానికి చేరుకొని ఆ పెళ్లి ఆపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 18 సంవత్సరాలు నిన్నని అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారు, దీనివల్ల చాలా రుగ్మతలు తీవ్ర
అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటది కాబట్టి 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే అమ్మాయికి వివాహం చేయాలని చెప్పి అయితే ఇటు ఐసిడిఎస్ అధికారులు తెలపడంతో ఆ పెళ్లి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అవమాన భారం తగ్గించుకోవడానికి చిన్న కూతురు నుంచి పెళ్లి చేయాలని భావించారు. కానీ చిన్న కూతురు యొక్క వయస్సు నిండకపోవడంతో ఆ పెళ్లి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ మనం రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.